ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలి అనుకుంటే ఆలోచన వచ్చిందే తడవుగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. డైట్ చేస్తూ ఉంటాము, వాకింగ్ చేస్తూ ఉంటారు, ఇంకా ముందుకెళ్తే జిమ్కి వెళ్తారు. తగ్గుతున్నారా? ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరు ఎలా తగ్గుతున్నారు అన్నది మనము మెజర్మెంట్స్ చూసుకోకూడదు అనమాట. అంటే కంపారిజన్ అనేది ఉండకూడదు. ఒకరు 1 monthలోనే 6 kgs తగ్గిస్తారు, ఒకరు ఓన్లీ 1 kg తగ్గుతారు. డిఫరెన్స్ ఉంటుంది, మెటబాలిజం డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని కండిషన్స్ రెగ్యులర్గా ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే లైఫ్ స్టైల్ని మనకు రిజల్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఏంటి అంటే, ఏ టైంకి తింటున్నాం, మనం తీసుకుంటున్న ఫుడ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలామంది బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు. స్కిప్ చేయకూడదు. 11 o'clock 12 o'clock ఒకటేసారి నేను లంచ్ చేసేస్తాను అని చెప్తారు. అలా చేయకూడదు. నైట్ మనము 7:30 8కి భోంచేసామనుకోండి, 8 నుంచి మార్నింగ్ 8 12 hours, మళ్ళీ 12 అంటే 16 hours గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అంత గ్యాప్ వచ్చింది అంటే మన బాడీ మెటబాలిజం అనేది అది ఫాస్ట్గా వర్క్ అవ్వదు. అది అందరికీ సూట్ అవ్వదు కూడా. ఇలా డైట్ చేసిన వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. చాలామంది కంప్లైంట్ చేస్తారు, మేడం నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు పొట్టలో బాగా మంటగా అనిపిస్తుంది, గొంతులో తేన్పులు వచ్చేస్తున్నాయి, మంటగా అనిపిస్తుంటుంది అని. చూసారా, మనకు సూట్ అవుతుందా లేదా అని అలా ఏమి ఉండదు. నేను తగ్గిపోవాలనే ఆలోచనతోటి ఏదంటే అది స్టార్ట్ చేసేస్తారు. మార్కెటింగ్లో ఎన్నెన్నో ప్రోడక్ట్స్ అవి స్టార్ట్ చేసేస్తారు. మనకు ఏది మంచిది, ఏది న్యాచురల్గా ఉంది అది మాత్రమే సూట్ అవుతుంది. యోగా న్యాచురల్ అండి. యోగా చేస్తూ ప్రాపర్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకుంటూ ఉండండి. నేను అసలు డైట్ చేయమని చెప్పి మా స్టూడెంట్స్కి చెప్పను. అంటే ఇంతే తినండి, ఈ టైంలో టైమింగ్స్ మెయింటైన్ చేయమని చెప్తాను. ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్గా ఉండాలి. వండిన తర్వాత 1-2 hours తినేలాగా ఉండాలి. ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్సెస్ అనుకోండి, పర్వాలేదు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రెష్గా తీసుకోవచ్చు. నైట్ టైము అంటే ఈవినింగ్ టైము ఫ్రెష్గా తీసుకోవచ్చు. ఓన్లీ ఒక ఆఫ్టర్నూన్ టైం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి తీసుకోవచ్చు. ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి. ఈరోజు వండిన చాలామంది ఫ్రిడ్జ్లో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఇవాళ వండిన కర్రీస్ 3 days 4 days తింటారు. అసలు ఈరోజు వండింది 4-5 hours తర్వాత, మ్యాక్సిమం 6 hours అండి లైఫ్. దానికి తినకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అసలు తినకూడదు. పెరుగు కూడా ఈవెన్ మార్నింగ్ తోడేసుకొని నైట్కి తినండి, నైట్ తోడేసుకొని డే టైంలో తినండి. ఇలా కనుక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఎందుకు తగ్గరండి? ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వాటర్ ఇంటేక్ బాగుండాలి, ప్రాపర్ టైమింగ్లో తినాలి. నైట్ 7:30 క్లోజ్ చేసుకోండి డిన్నర్ని. అంత తర్వాత తినద్దు. నేను మీకు తెలుసా, మా మదర్ కానీ ఫాదర్ కానీ మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను, 8 తర్వాత తినద్దు అని. వాళ్ళకి మీకు ఎంత టెంప్టింగ్ అనిపించినా సరే తినద్దంటే తినద్దు, ముందుగా తినేసేయండి, పర్వాలేదు. లేదు ఆఫీస్ నుంచి వచ్చి లేట్ అయిపోతుంది, 8-8:30, అది ఆఫీస్ అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ని బట్టి లేదా వాళ్ళ ఆఫీస్ లైఫ్ స్టైల్ని బట్టి మేనేజ్ చేసుకోండి. 8:30 కల్లా క్లోజ్ చేసేసుకోండి. ఇలా తింటూ మీరు రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసి చూడండి, ఎందుకు రిజల్ట్ రాదు? ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. నేను ఇప్పుడు సింపుల్ ప్రాక్టీసెస్ చూపిస్తాను మీకు. నేను చెప్పిన కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వండి. వాటర్ ఇంటేక్ బాగా ఉండేలాగా చూసుకోండి. వాటరే తాగకుండా నేను డైట్ చేసేస్తాను అంటే కూడా అది కూడా మంచిది కాదు. బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వాలి అంటే వాటర్ కంటెంట్ బాగా ఉండాలి. మన బాడీయే 70% వాటర్తో తయారైంది. సో మనం ఫాలో అవ్వాల్సినవన్నీ చక్కగా ఫాలో అవుతూ ప్రాక్టీస్ అనేది చేసి చూడండి, రిజల్ట్ ఖచ్చితంగా చాలా బాగా ఉంటుంది. చూడండి, కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ముందుకి, జస్ట్ ట్విస్ట్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ సెంటర్. ఇలా జస్ట్ స్టార్టింగ్లో అయితే 10 times ట్విస్ట్ చేయండి. అబ్డోమినల్ మజిల్స్ చాలా చక్కగా మనకు ఆ స్క్వీజింగ్ అనేది తెలుస్తుంది. తర్వాత మినిమం 15 times to 20 times అనేది స్ట్రెచ్ పెట్టుకుని తర్వాత చూడండి, ఇన్హేల్ అప్,
exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up. మెయింటైన్ చేద్దాం. 2 4 ఇక్కడ నార్మల్ బ్రీత్ ఉండాలి. 6 8 10 exhale down, inhale up, 2 4 6 8 exhale down, inhale center. ఇలా బాడీ ఫస్ట్ ఫుల్ వార్మప్ అయి స్ట్రెచ్ అయింది అనుకోండి, చాలా మంచిగా మనకు టాప్ టు బాటమ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. హ్యాండ్స్ని లాక్ చేసుకుందాం, కళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలి. ఎగ్జేల్ చేసి డౌన్, రోల్ బ్యాక్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాక్టీస్ని రివర్స్లో. ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్. డీప్ బ్రీతింగ్. నా 3 feet డిస్టెన్స్ తీసుకోండి. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్, రైట్ ఫుట్ రైట్ సైడ్, స్ట్రెచ్ బ్యాక్, స్ట్రెచ్ బ్యాక్, సైడ్ బెండింగ్, stretch back, stretch, then maintain. 2 4 6 8 10 12. సెంటర్ చూడండి, నీ మీద హ్యాండ్ పెట్టుకొని చక్కగా స్ట్రెచెస్ మెయింటైన్ చేయండి. 2 ఇక్కడ హిప్ ఇలా పైకి వెళ్ళిపోకూడదు, డౌన్ చేసుకొని మనం టో నుంచి హ్యాండ్ని స్ట్రెచ్ చేస్తే స్లాంట్గా ఉండాలి. 2 4 6. మనం మెయింటెనెన్స్ ఎంత ఎక్కువ టైం చేస్తే మనకు అంత బాగా ఫ్యాట్ బర్నింగ్, ఫ్యాట్ లాస్ ఉంటుంది. ఇది థైస్ తగ్గడానికి, లోయర్ అబ్డోమెన్ స్క్వీజ్, ఫ్యాట్ బర్నింగ్కి, కంప్లీట్ బాడీ స్ట్రెంథనింగ్కి చాలా మంచి ప్రాక్టీసెస్. ఇన్హేల్ సెంటర్, రిలీజ్. సేమ్ ప్రాక్టీసెస్ ఆపోజిట్ సైడ్. Stretch, sides bend. 1 2 3 4. స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. 2 హిప్ డౌన్ అయి ఉండాలి, మనసంతా బ్రీతింగ్ మీద ఉండాలి. మనకి ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది, థైస్ మీద, లోయర్ అబ్డోమెన్ మీద, బ్రీతింగ్ ఎలా ఉంది, ఇలా మనసు పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇన్హేల్ అప్, స్లోలీ సెంటర్, రిలాక్స్. లెగ్స్ చక్కగా షేక్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్. ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనకు బాడీలో ఎంత చేంజెస్ని తీసుకొస్తాయంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి కనుక చేశారనుకోండి, ఆ ఫీలే చాలా బాగుంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం నేను భోజనం చేసిన 2 hours తర్వాత చేసుకోవచ్చా, నాకు మార్నింగ్ కుదరడం లేదు, ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా? చెయ్యొచ్చు, బట్ ది బెస్ట్ టైం అయితే మార్నింగ్ టైం. ఈవినింగ్ టైం కనుక చేయాలి అనుకున్నారనుకోండి, జిమ్కి వెళ్ళినట్లు ఎప్పుడంటే అప్పుడు తినేసి 11 o'clock 12 o'clock ఇలా ప్రాక్టీస్ చేయకండి. ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం 1 o'clock 12:31 కల్లా లంచ్ చేసేసి, మినిమం లంచ్ చేస్తే ఖచ్చితంగా 4 to 5 hours గ్యాప్ ఉండాలి. అలా ప్లాన్ చేసుకొని ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. క్లాస్లో కలుద్దాం. క్లాసెస్ కోసము కాంటాక్ట్ చేయండి. నమస్తే.